హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుందండి. మా అమ్మాయి దగ్గర టిఫిన్ మొదలు పెట్టేసి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ పల్లెటూరు బ్లాగ్ అనుకుంటున్నారా? అవునండి, యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి తీసినట్లయితే అసలు హోటల్ స్టైల్లో సీక్రెట్ అనేది చెప్పమనేదాన్ని. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మాత్రం మినపప్పు ఎంత వేస్తే ఇడ్లీ రవ్వ ఎంత వేస్తుంది అనేది సీక్రెట్ తెలుసుకుని అయితే పక్కా చెప్తానండి మీకైతే. ఇక మా అమ్మ అయితే కష్టపడుతూనే ఉంటుందండి. అసలుకి టెన్షన్స్ ఎక్కువైపోయాయి మనిషికి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇడ్లీ రవ్వ అంతా కూడా కలిపేసుకుంది, పునుగులకంతా కలిపి పెట్టేసుకుంది. అసలు లేచేసరికి అయిపోతాయండి టిఫిన్స్ మొత్తంగా కూడా. ఇంకా చూస్తూ ఉండండి. ఫస్ట్ నీళ్ళు ఎందుకు పోతారమ్మా? ఇడ్లీ ఎత్తుకోకుండా ఉంటుంది. అయితే మేము ఇంట్లో కూడా అలా వేసుకోవచ్చా, లేకపోతే మీ హోటల్లోనే నా ఊళ్ళని ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వస్తుంది కదా. హోటల్లో వాళ్ళు సీక్రెటా, లేకపోతే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చా? ట్రై చేయండి. పెద్ద పెద్దగా ఉంటున్నాయి కదా ఇడ్లీలు. పల్లెటూరు అంటేనే భలే సరదా సరదాగా ఉంటాయండి. వ్లాగ్ అయితే అసలుకి తీసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత ప్రాపర్గా హెల్త్ బాగాలేకైతే ఇవ్వలేకపోయాను. సో ఇక్కడైతే చూస్తున్నారా, ఇడ్లీలు అయితే పెద్ద పెద్దగా వేసేస్తున్నాయండి. ఇంకా పల్లెటూర్లు అంటే 20-25 రూపాయలే ఉంటుంది ప్లేటు. అదే ఇక్కడ ఇడ్లీ అయితే 35-40 రూపీస్ ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మకి చెబుతా ఉన్నాను, హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేసుకో అమ్మా అనేసి. ఇంకెక్కడైతే ఇడ్లీలు మొత్తంగా కూడా ఇలా పెట్టేస్తుందండి. పొద్దున్నే లేవడం అలవాటు అనమాట. ఊరు వెళ్తే మాత్రం అసలుకి చక్కగా ఇలా లేచి వీడియోస్ తీసుకోవాలి, భలే సరదా నాకు. టైం ఎగ్జాక్ట్లీ 5 అయిందండి. నేనైతే ఇప్పుడే లేచాను, ఆవిడన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత. ఈరోజు మీకైతే అసలు హోటల్ స్టైల్లో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఏది ఎంత వేస్తే మనకి ఇడ్లీలు అనేది అంత మెత్తగా వస్తాయి అనేది మా అమ్మని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఈరోజు మా అక్కకి కూడా ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్లీ మా అక్కకి ఈరోజు వెళ్ళిపోతానని చెప్పా. సో నేను ఈరోజు వెళ్ళట్లేదు, వెడ్నెస్డే ఎందుకులే అనేసి థర్స్డే వెళ్తున్నాను. ఆ విషయం మా అక్కకి తెలీదు. మా అక్క వచ్చిన తర్వాత తనకి షేర్ చేస్తాను. వెళ్ళిపోతుందనే అని అనుకుంటున్నది. పెట్టేసి ఆవిరిపోకుండా పెడుతున్నావా బేష్నా? ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉందండి. ఇంక ఇదైతే పునుగులు వేస్తుంది అనమాట. సేమ్ 2 బ్యాటరీలో సేమేనా? ఇందులో మైదా పిండి కలుపుతావా? పొద్దు పొద్దున్నే మా పెదనాన్నళ్ళు వస్తున్నారు. ఎత్తుగా అయినాయా? సో మా పెదనాన్నోళ్ళు టీకి వచ్చేసారనమాట. టీ కస్టమర్లు వీళ్ళంతా. రోజు మేమున్నా లేకపోయినా ఫుల్ సందడి సందడి చేస్తూ ఉంటారు. నాన్న ఇంకా లెగలేదమ్మా? హాయ్ అంటున్నాడు పెద్దనాన్న. చాయ్ చమక్కురా తకరా బాయ్. కళ్ళలో పడుతున్నాడంట పెద్దనాన్న. పెద్దమ్మా, పెద్దాయి కళ్ళలో పడుతున్నాడు. అమ్మ నాకు కొంచెం చాలు.
పెదనాన్న అంటున్నాడు. ఎక్కడ పోసి ప్లాస్కలో పోసావా? ఇంకా పెదనాన్న అయితే కుడితి నీళ్ళు తీసుకెళ్తాడండి బరిగొడ్లకైతే. ఇంకా మా సైడ్ గేదెలు అంటాము. జున్ను పాలు పోయి పెదనాన్న పడింది. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే పడుకుంటారండి. ఇంకా తెల్లవారలేదు కదా, 6:30కి అట్లా లేచి వెళ్తారనమాట. ఇంకా లేవలేదు. ఇంకా మా చిన్నపిల్ల అయితే లేచి నాకు చిన్న క్లిప్ అయితే తీసింది. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తానండి. రెగ్యులర్గా అస్సలకి పని చేయను. ఎందుకు అంటే మా అమ్మ చేయనివ్వదు కాబట్టి. పునుగులు ఏమేం కలుపుతా? మైదా, సోడా, సాల్ట్. ఇడ్లీలు అయితే వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసి చట్నీ కూడా తాలింపు పెట్టేసిద్దండి. వీడియోని అయితే ఈసారి క్లియర్గా తీస్తాను, ఏది ఎంత వేస్తుంది ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే పునుగులు వేడివేడిగా అయితే బాగుంటాయి అని చెప్పేసి కొంచెం తెల్లారినాకైతే మొదలు పెట్టిద్దండి. వండని చెప్పిందిగా, నువ్వు వద్దు పనికి. ఏం పని ఏంటి? అట్ట తెచ్చుకుంటా మరి అట్ట ఎక్కడ నువ్వు తెచ్చుకున్నావు మరి విన్సీకి చెప్పులు మిస్ అయిపోయినాయి. ఎట్లాంటివి అసలు లేవు. నమస్తే నమస్తే. ఎట్లుర్రు? రావట్లేదు. టీ తాగట్లేదా? ఎందుకు? అదే ఎందుకంటున్నా, నచ్చలేదా? పంచదార అంటే షుగర్ పేషెంట్లు ఉన్నారని. అది మీకోసం కాదు. ఎస్ నాన్న ఎక్కడికి? ఎందుకులే, బాగున్నాడు. వీడియోనే, లాంగ్ వీడియో యూట్యూబ్ లో వస్తుంది. పెట్టా ఉన్నాయి. అయితే హోటల్ కదా అని ఇడ్లీలు పెట్టా.
బాబు స్పందనాలు పొద్దు నుంచి చూడలా మాన్సాని. ఆయ్ మాన్సా. వాడి నిజమే అలానే ఉన్నాడు. మీరు వెళ్ళారా? ఎంజాయ్మెంట్ కోసం. ఏం చేపలు ఇవి నల్లగా ఉన్నాయి ఏంటి? పక్కిలా ఏం చేపలు ఆంటీ? ముళ్ళుంటాయా? సుధమ్మా వేసుకో వేసుకో. తాజా తాజా చేపలు పెద్దయ్యి. ముళ్ళుండవా? డిస్కోనా అది? ఈ వెయ్యి ఆంటీ రెండు జల్లలు వద్దులే. యూట్యూబ్ లో పెట్టుకుంటాను కానీ పేర్లు చెప్తుంది. జల్ల. ఇవేం చేపలు చెప్పు? పక్కిలా ఓటాంలా. మనకి రేవులో ఇవి దొరుకుతాయి కదా. ఏం చెప్పలా? ఒకటయ్యా ఆంటీ ఇసుకుదంది. ఒకటే తెచ్చావండి? అవునా? ఒకసారి నా చేతికి ఒక తోక. అమ్మా ఇసుకుదందమ్మా. అదే చిన్న చిన్నగా ఇద్దో ఇక్కడ ఉంది. ముఖమే పడింది. హాయ్ పిన్ని. రేవులో పట్టుకొచ్చిన తాజా తాజా చేపలు ఇవన్నీ. ప్లేట్ ఫ్రెండ్స్. రారా ఏం కావాలి? పదకొండు. అమ్మా ఆనియన్స్ ఆనియన్స్ మా పెద్దమ్మ ఆనియన్స్ ఎంతంట? మరి ఎంత ఇస్తున్నాడు? నువ్వు కేజీన్నర తీసుకున్నావా? రాత్రి ఎగ్జిబిషన్కి వెళ్ళాం పెద్దమ్మా. అందరం అన్నీ ఎక్కాము. అరుపులు అన్నీ. పెన్నాను వెళ్ళాడా పెద్దమ్మ? టిఫిన్ చేయలేదా అప్పటి నుంచి? వెరీ గుడ్. ఇంకా ఫిష్ తీసుకుందండి. మా ఊరు వచ్చినాయి అనమాట. 100 రూపీస్కి చాలా ఇచ్చింది. ఆర్ఎస్ పిన్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకేనా? మాయ ఒక 500 ఇవ్వచ్చు కదా మాయ.
బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. పెట్టుకోవచ్చు మా వదిన. 3,500 రూపాయలు కట్టాలి కట్టు. అవి 1,400 లక్ష్మి వేసి కట్టు. అచ్చా, ఏదో ఇస్తున్నాడేమో ఇంకొక 200 300 అనుకున్నా. మో 105 నేను చిన్న కంటే అన్నావు. అదే నేను అన్నాను కదా మరి. అయినా కుదరదు లైఫ్ లైఫ్ పడతాను చూస్తా. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మాత్రమే తోముతానండి. ప్రతిసారి అయితే నేను అస్సలకి పని చేయను, చాలా లేజీగా చాలా బద్ధకంగా ఉంటాను. ఇంకా అంతే అండి. ఇంకా మా అమ్మ తోముతుంటే నేను కడుగుతాను కానీ వెళ్ళాను. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. చాలా గిన్నెలు ఉంటాయి కదా హోటల్ అనగానే. ఇంకా మా అమ్మ ఒక్కతే తోముకుంటుంటే చూడలేక కడగడానికి అయితే వెళ్ళానండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈసారి క్లియర్గా అసలుకి మినపప్పు ఎంత వేస్తుంది, ఇడ్లీ రవ్వ ఎంత వేస్తుంది అనేది కూడా వీడియో తీస్తాను. సో ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.